ఓం నమ శివాయ. తప్పులు చేయడం మానవ సహజం. ఆ తప్పులను సరిదిద్దుకోవాలనుకోవడం మహాత్ముల లక్షణం. స్వామి, ధర్మంగా జీవించాలని మాకు కూడా ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావంతో, ఇంద్రియ లోలత్వంతో మేము తప్పులు చేస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. కానీ మా జీవితాలు ఇలా తప్పులు చేయడంతో, బాధపడటంతోనే తెల్లారిపోవాలా? నిన్ను నమ్ముకున్న మా కోసం నువ్వేమీ చేయలేవా అని మనందరి తరపున సాక్షాత్తు ఆ శ్రీకాళహస్తీశ్వరునితోనే మొరపెట్టుకున్నాడు కవి దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. ఈ శివరాత్రి మహాపర్వదినం రోజున శ్రీకాళహస్తీశ్వర శతకంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను రాగయుక్తంగా భావసహితంగా విందామా? రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు, నేరీతి నానాజాతి క్రియలేర్పడున్, సుఖము మాన్య శ్రేణికెట్లబ్బూ, రూపాజీవాళికి నేది దిక్కు ధృతిని భక్తుల్, భవత్పాద నీరే జంబుల్ భజింతురే తెరుగునన్. శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలన సరిగ్గా చేయకపోతే రాజ్యములో ధర్మం ఎక్కడ ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మములు సక్రమముగా ఎలా నడుస్తాయి? మంచివారికి సుఖం ఎలా కలుగుతుంది? వేశ్యలు మొదలైన వివిధ వృత్తుల వారికి జీవనం ఎలా గడుస్తుంది? నీ భక్తులు స్వేచ్ఛగా నిన్నెలా సేవించగలుగుతారు? పవి పుష్పం బగునగ్నిమంసగు నాకు పారంబు భూమి స్థలం భవో, శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా, నవనీ మండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్, శివనీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నిరంతరము నీ నామము స్మరిస్తూ దాని అర్థము భావన చేస్తూ ఉచ్చరించినచో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏది హానికరము బాధాకరము కాదు. పైగా సాధారణంగా హాని కలిగించేవి, బాధను కలిగించేవి కూడా సుఖమును కలిగించేవిగా మారుతాయి. నీ ఉపాసకులకు పిడుగు కూడా పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా మారును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువైనా మిత్రుడగును, విషము కూడా దివ్యాహారమైన అమృతమగును. నీ నామము సర్వవశీకరణ సాధనము. రాజై దుష్కృతి చెందె జందురుడు, రాజై కుబేరుండు దృగ్రాజీవంబునగాంచె దుఃఖము, కురుక్ష్మాపాలుడా మాటనే యాజింగూలె సమస్త బంధువులతో, నా రాజశబ్దంబు చిచి నా రాజశబ్దంబు చీచీ జన్మాంతరమందు నొల్లను జుమి శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపము మూట కట్టుకున్నాడు. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము పొందెను. దుర్యోధనుడు కూడా పాండవులను సమూలంగా నాశనం చేసి రారాజు కావాలనన్న ఆశతో యుద్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతో నాశనమయ్యను. ఈ రాజశబ్దంలో ఇంత దోషమున్నది కాబట్టి మరొక జన్మలో కూడా రాజు కావాలను అని నేను కోరను. నీ దయారస వీక్షణమున్నచో చాలు. పాలును బూవయుబెట్టెదన్, కుడువరా పాపన్న రాయన్న లేలెమ్మన్నా,
అరటి పండ్లు కొనితే లేకున్న నేనొల్లనంటే లాలింపరి తల్లిదండ్రులు. అప్పుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలావచనంబులన్ గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా. పాలు ఇస్తాను, అన్నం పెడతాను, తినునాయనా రారా అని బ్రతిమిలాడితే కాదు అరటి పండ్లు తీసుకొనిరా లేకపోతే నేను తినను అంటూ పిల్లలు మారాన్ చేస్తే తల్లిదండ్రులు అలాగే కొని తెచ్చి ప్రేమతో బుజ్జగిస్తూ తినిపిస్తారు. అలాగే భక్తులు మారాన్ చేసిన భగవంతుడవైన నీవు ప్రేమతో మా కోర్కెలను తీరుస్తావు కదా శ్రీకాళహస్తీశ్వర. దంతంబుల్ పడనప్పుడే తనువునందారుడి ఉన్నప్పుడే కాంతా సంఘమురోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేనచరించనప్పుడే కురుల్ వెల్వెల్లం గానప్పుడే చింతింపన్ వలయు నీ పాదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, దంతాలు ఊడిపోకముందే, శరీరంలో జవసత్వములు నశించకముందే, స్త్రీలు అసహ్యించుకోకముందే, అన్ని పనులు చేయుటకు శక్తి నశించకముందే, ముసలితనము రాకముందే, శరీరము రోగాదులచే మార్పు చెందకముందే నీ పాదపద్మములను ధ్యానించి తరించు మార్గమును అన్వేషించవలను. ముసలితనము వచ్చినచో ఏ పని చేయాలన్నా శరీరము సహకరించదు కదా. రోసిరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంచాలతల్ కోసి కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుల్లనచవే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నా మనసు చంచలమైనది. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు. పుత్రులు, మిత్రులు, సంపదలు వీటి మీద భ్రమను పూర్తిగా విడవదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ఇష్టంగా సేవ చేయడానికి కూడా సహకరించదు. అలాగని పూర్తిగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనస్సుకు స్థిరత్వమును ప్రసాదించు. పాలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచున్ మహాబంధనం బేలా నా మెడగట్టి నాడవిక నిన్నే వేళ జింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్దిలో గృంకి ఈ శిలామాల పుజింతనెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు, ధనము అనే పాశములను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? ఈ భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో శంకర, అంతా నీ దయ. అమ్మాయ్యటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్ను నే సుమ్మి నీ మది తల్లిదండ్రుల నటంచున్ చూడగా బోకు నాకిమ్మై తల్లియుదండ్రియున్ గురుడు నీవేగాన సంసారపుం చిమ్మన్ చీకటి కప్పినన్ గడుపునన్
శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, ఈ లోకంలో నేను ఎవరినైనా అమ్మా అయ్యా అని పిలిస్తే నిన్నే పిలిచానని భావించు. నా తల్లిదండ్రులను పిలుస్తున్నానని మాత్రం భావించవద్దు. నా తల్లి తండ్రి గురువు అన్నీ నీవే తప్ప ఇంకెవరూ కారు. సంసారంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్న ఆ సంసారాన్ని దాటించు నన్ను. నిను సేవింపగా ఆపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబుపై కొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నిన్ను సేవించుట వలన నాకు ఆపదలు కలుగని, నిత్యము ఉత్సవాలే సిద్ధించని, జనులు నన్ను సాధారణ మనిషిని భావించని, మహాత్ముడని కీర్తించని, నీ శివతత్వ జ్ఞానము కలుగని, సంసార సుఖముపై వ్యామోహం కలుగని, గ్రహచారం వలన బాధలు కలుగని, మేలైనా కలుగని, అవన్నీ నాకు అలంకారాలే అని భావిస్తాను. అంతేకాని నిన్ను సేవించడం మాత్రం ఎప్పటికీ మానను. కొడుకుల్ బుట్టరటంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ బుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే ఏ గతుల్ వడసెన్ పుత్రులు లేని ఆశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, పుత్ర సంతానం లేదని లోకంలో ఎంతోమంది అవివేకంతో బాధపడుతూ ఉంటారు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులున్నారు. వారి వల్ల అతనికి జరిగిన మంచేముంది? శుకమహర్షికి అసలు పుత్రులే లేరు. దాని వలన అతనికి జరిగిన నష్టం ఏమీ లేదు కదా. పుత్రులు లేకపోవడం అనేది మోక్ష సాధనకు ఆటంకం ఏమీ కాదు కదా. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యసనంబునర్చెగరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తిగాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, సాలెపురుగు ఏనుగు పాము తిన్నడు ఏ చదువులు చదివి మోక్షాన్ని పొందారు? నిన్ను చేరడానికి నీ పాదాలను సేవించడమే సరైన మార్గం, కానీ ఈ చదువులు కాదు కదా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.